ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడోళ్ళు అక్కడ తీరు పండుగలు చేసుకుంటారు. ఎల్లమ్మ పండుగ, మైసమ్మ పండుగ, దుర్గమ్మ పండుగ, బీరప్ప పండుగ, మల్లన్న పండుగ అని గిట్లా ఎవ్వలకి నచ్చిన పండుగ వాళ్ళు చేసుకుంటారు. అయితే ఏపీ రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఎవ్వళ్ళు చేయని ఓ ఇచ్చంత్రమైన పండుగను చేస్తుర్రు. హగ్గ ఎవ్వళ్ళు చేయని పండుగ అంటుర్రు. ఇంతకు మాకు తెలియని పండుగనా, మేము ఈయనని దేవుని పేరా అని అంటారా? అయితే ఆలస్యం ఎందుకు, చక్కగా పండుగ కాడికే తోలుకోవత పర్రి. హగ్గో గాంధీ జయంతి ఇంకా రానేలేదు, అప్పుడే తాత ఫోటో కుర్చీలో పెట్టి దండలేసిర్రేంది అని అనుకునేరు. అట్లని ఆగస్టు 15 కూడా రాలేదాయే, మరి తాత ఫోటోకు అప్పుడే దండలెందుకు వేసినట్లు అని నెత్తి వీకోకుర్రి. ముచ్చటంతా మేము చెప్పుకొస్తాం కదా. ఇగో ఈడైతున్నది గాంధమ్మ పండుగ. గాంధీ అయ్యి అవుతాడు గాని అమ్మ ఎందుకు అవుతుందని కోపానికి రాకుండా జర్ర చెప్పేది నుర్రి. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో ఉన్న కేదరిపురం అనే ఊళ్ళే గాంధీ తాతను దేవుని లెక్క మొక్కుతారట. ప్రతి ఏడు ఈ ఊళ్ళే గాంధీ తాత పేరును గాంధమ్మ అని మార్చి పండుగ చేసుడు వాళ్ళ ఆచారం అట. అందుకే గిట్ల తాతను దేవుడు అనుకొని కుర్చీలో కూసోబెట్టి సప్పుళ్ల నడమ పండుగ చేస్తుర్రు. ఇగో గిడ పసుపు రంగు దోతి, అదే రంగు తువాళ్ళు వేసుకున్న ఆయన చూస్తుర్రు కదా, ఆయనే గాంధీ పూజార్ అన్నట్లు. ఇక ఊరి ఆచారం పండుగని అమ్మలక్కలంతా తీరు వంటలు చేసి పట్టుకొచ్చిర్రు. తాతకు బగ్గ పాయరమని పాశం బువ్వ, పులిగం బువ్వ, ముద్దలు, కేల పండ్లు పెట్టి మొక్కిర్రు. ఊది బత్తీలు ముట్టించి కొబ్బరికాయలు కొట్టిర్రు. దీపాలు కూడా వెలిగిచ్చిర్రు. మరి ఇంతకు ఈ పండుగ ఎందుకు చేస్తుర్రో వాళ్ళని అడుగుదాము. చెప్పు నాయనమ్మా. నిర్ణయిస్తాము వారాలు చేసిన వెంటనే మేము గాంధమ్మ సంబరం చేసిన తర్వాతనే పొలాలకు రైతు బయలుదేరుతారు. నేను అంటే మా పనులకి పూర్వం కానీ దీన్ని నిర్ణయం చేసుకున్నాను. మేము ఈ కార్యక్రమం చేసుకుని పొలంకి వెళ్తారు రైతు. గదన్నట్లు పంటలు దండిగా పండాలనే గిట్ల చేస్తాం, ఇది మా నమ్మిక. ఈ కార్యం వచ్చినాకనే మా ఊరి రైతులు వ్యవసాయం చేస్తానికి పొలం తవ్వ పడతారు అని చెప్తుర్రు. సరే, ఎవళ్ళ భక్తి వాళ్ళది, వాళ్ళను మనమేమంటలేము. ఆయన ఎక్కడన్నా ఉపలమ్మ పండుగ, ఎల్లమ్మ పండుగలు జయంగా చూసినాం గాని గిట్ల గాంధీ తాత పండుగ అనేదే దేశంలో కాదు కదా, అసలు దునియాలనే లేదు. మరి చేసేటోళ్ళు ఊకే గాంధయ్య అని పెట్టుకోకుండా గాంధమ్మ అని పెట్టిర్రంటే తాతను స్వామి వారి లెక్క కాకుండా అమ్మవారి లెక్క కొలుస్తుర్రా ఎట్లా అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.